జిల్లాకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు పటేల్, ఏంటి ఆదిలాబాద్ లో సిచ్యువేషన్ ఏంటి, ఏ రకంగా ఉన్న ఏర్పాట్లు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రక్రియ అయితే కాస్త మందకొడిగానే సాగుతుంది. ఎందుకంటే మున్సిపాలిటీలు టౌన్లలో ఉంటాయి కాబట్టి కాస్త మెల్లమెల్లగా పోలింగ్ కేంద్రాలకి వస్తున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా దాదాపు 7:30 తర్వాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సజావుగా ఎన్నికలు కూడా జరగడానికి అటు ఎన్నికల అధికారులు ఇటు పోలీసులు కూడా సంయుక్తంగా అన్ని రకాల ప్రణాళికలు పకడ్బందీ చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రశాంతంగా అయితే అటు ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్, మంచిర్యాల, కొమ్రభీం, ఆసిఫాబాద్ 4 జిల్లాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తానికి మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు అటు చెన్నూరు, క్యాతన్పల్లి, బెల్లంపల్లి, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, అలానే ఖానాపూర్, నిర్మల్, భైన్సా, ఆదిలాబాద్ ఇవి మున్సిపాలిటీలు. ఒక కార్పొరేషన్ 10 మున్సిపాలిటీలకు కలిపి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పురపాలికకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. సో ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆల్ఫోర్డ్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాము. సో ఇక్కడ ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఇది పిఎస్ నెంబరు 214 సంబంధించినటువంటిది ఉంది. ఇక్కడ లోపల ఆల్రెడీ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఉన్నారు. కౌంటర్లను కూడా చాలా ఫ్లాట్ పట్టిస్తారు. ఫస్ట్ కౌంటర్ లో ఓటర్ స్లిప్, ఆధార్ కార్డు చూస్తారు. ఆధార్ కార్డు చూసిన తర్వాత ఏజెంట్లకు కూడా నెంబర్ చెప్తారు. వాళ్ళు చెకింగ్ చేస్తే వెంబటి కరెక్ట్ ఓటర్ లిస్ట్ లో కరెక్ట్ ఓటు ఉందనుకుంటేనే చెక్ చేసిన తర్వాత అక్కడ స్లిప్ చూసుకొని బ్యాలెట్ పేపర్ ఇస్తారు. తర్వాత వాళ్ళు ఓటేసి తిరిగి మరి రిటర్న్ వస్తుంటారు. ఎక్కడికో లింక్ పెడుతున్నారు. ఓటర్ స్లిప్ పైన బ్యాలెట్ పేపర్ పైన కూడా ఓటర్ యొక్క సంతకం కూడా తీసుకుంటున్నారు. పకడ్బందీగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలింగ్ ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా అందరూ కూడా తమ యొక్క ఎన్నికల నియమావళికి అనుగుణంగానే చాలా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. అయితే కాస్త టౌన్ కాబట్టి చాలా లేట్ గా అయితే మనకు వస్తున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాము విజువల్స్ లో. సో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒక పెద్ద ఆవిడ ఆరోగ్యం బాగా లేకున్నప్పటికీ కూడా కర్రలు పట్టుకొని సాయంతో కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తుంది. అయితే చాలా హోరాహోరీగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి ప్రచారం జరిగిందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల అటు బీజేపీ, కాంగ్రెస్ మధ్యన పోటీ ఉంటే మరికొన్ని చోట్ల బీజేపీ, కాంగ్రెస్ మధ్యన పోటీ ఉంది. కొన్ని చోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యన ఉంది. అంటే ట్రయాంగిల్ ఫైట్ కూడా ఈసారి చాలా జరిగిందని చెప్పవచ్చు. మంచిర్యాల జిల్లాకు వచ్చేసేటంటే అటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీల మధ్య కూడా అభ్యర్థుల మధ్య కూడా హోరాహోరీ పోటీ జరిగింది. 3 పార్టీలు చాలా బరిలో తీసుకొని కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి మన మంచిర్యాల జిల్లాలో ఉంది. అటు కొమ్రభీం, ఆసిఫాబాద్ జిల్లాలోకి వెళ్తగంటే అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఎక్కువగా ఉంది. కాస్త కాంగ్రెస్ తక్కువగా ఉందని చెప్పవచ్చు. మన కేవలము ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి సంబంధించింది కాస్త కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఇక ఆదిలాబాద్ జిల్లాకి వస్తే మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ వర్సెస్ బీఆర్ వర్సెస్ కాంగ్రెస్ 3 పార్టీల మధ్య కూడా ట్రయాంగిల్ ఫైట్ అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ జరిగింది. ఎందుకంటే ఆదిలాబాద్ మున్సిపాలిటీ కూడా చాలా 3 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం చేశారు. ఇక నిర్మల్ వచ్చేసి నిర్మల్ లో భైన్స్ అత్యంత కీలకమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి మున్సిపాలిటీ. ఎందుకంటే చాలా పకడ్బందీగా ఎత్తున కూడా అక్కడ కూడా ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఎందుకంటే బైన్సా ఎంఐఎం ను ఎప్పుడు కైవసం చేసుకుంటుంది. బైన్సాలో అటు ఎంఐఎం తో పాటు బీజేపీ పార్టీలు చాలా హోరాహోరీగా ప్రచారం చేశారు. మధ్యనే చాలా ఎక్కువగా పోటీ ఉంటుంది కాబట్టి బైన్సా కూడా సమస్యాత్మక చాలా చోట్ల కూడా 144 సెక్షన్ ఏర్పాటు ఎలాగూ ఉంటుంది కాబట్టి దాంతో పాటు మిగతా చోట్ల కూడా స్పెషల్ గా పోలీస్ ప్రొటెక్షన్స్ పెట్టి కూడా బైన్సాలో ఎలాంటి గొడవలు అల్లర్లు జరగకుండా ఉండటానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లను అన్ని రకాల ఉంది. ఎందుకంటే 2 పార్టీల మధ్యన చాలా హోరాహోరీ ప్రచారం అక్కడ నిర్మల్లో జరిగింది. అక్కడ బీఆర్ఎస్ కు అంత తన ప్రభావాన్ని చూపించలేదు. ఇక ఖానాపూర్ కు వస్తే ఖానాపూర్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. అక్కడ బీజేపీ కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపించలేదు. ఇక మెయిన్ గా చెన్నూరు వచ్చేస్తే చెన్నూరు నియోజకవర్గంలో ఇటు క్యాతన్పల్లి మున్సిపాలిటీ, చెన్నూరు 2 మున్సిపాలిటీలకు అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్యాతన్పల్లిలో మాత్రముగా రాజకీయాల్లో ఈసారి ఒక తెలంగాణ వ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే సిపిఐ పార్టీ అన్ని చోట్ల కూడా ఎక్కువగా
అటు కాంగ్రెస్ మున్సిపాలిటీలోకి అవసరం బీజేపీ మున్సిపాలిటీ ఇక్కడ ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తుంది. అంటే కాంగ్రెస్ ఇక్కడ ఏకాకిగా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి కేతన్పల్లి మున్సిపాలిటీ కానీ చెన్నూరు మున్సిపాలిటీ కానీ దక్కదనే ఉద్దేశంతో కూడా అక్కడ సిపిఐ పార్టీ అక్కడ బీజేపీకి మద్దతు ఇచ్చింది. ఇక బెల్లంపల్లి మున్సిపాలిటీలో కూడా అటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టుగానే జరిగింది. బీజేపీ కూడా తన ప్రభావాన్ని చూపించలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన హోరాహోరీ ప్రచారం జరిగింది. చాలా ప్రెస్టేజ్ గా కూడా అక్కడ తీసుకున్నారు. చివరి వరకు కూడా అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించి అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో దించింది. సో అక్కడ బెల్లంపల్లిలో నువ్వా నేనా అన్నట్టుగానే అక్కడ పోటీకి చెప్పేసి అలాంటి ప్రచారం జరిగింది. ఒకసారి చూస్తే మనకు ఓటర్లు కూడా మనకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు కూడా చేరుకుంటున్నారు. ఎక్కడిక్కడ స్లిప్లను కూడా చెక్ చేస్తున్నారు. బయట కూడా కొంతమంది మనకు ఓటర్లు కనిపిస్తున్నారు. ఫస్ట్ అక్కడ మెయిన్ ఎంట్రన్స్ చెక్ ఉంది. 2-3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మెయిన్ రోడ్ పైన ఒకటి ఉంటుంది, మెయిన్ గేట్ పైన ఒకటి ఉంది. లోపల కూడా పోలీసులు ఉన్నారు కాబట్టి అక్కడనే చెక్ చేస్తున్నారు. ఓటర్ స్లిప్ తో పాటు ఐడి ప్రూఫ్ 2 చెక్ చేస్తున్నారు. 2 చెక్ చేసి లోపలికి అలౌ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే కాస్త ఎందుకంటే టౌన్లలో ప్రజలు రావడానికి కాస్త ఆలస్యం ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇబ్బందులు సమస్యలు తలెత్తకుండా ఉండడానికి అధికార యంత్రాంగము ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు ప్రతిపిస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అయితే బహుశా 12-1 గంట వరకే పోలింగ్ ఎక్కువగా జరిగి తర్వాత కాస్త ఇంకా పోలింగ్ శాతం కూడా కాస్త తగ్గే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో ప్రజలైతే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా టౌన్లలో ఉన్న వాళ్ళు ఎక్కువగా తమ ఇక్కడ ఉండకుండా ఇతర ప్రాంతాల్లో ఉండడం జరుగుతుంది. ఎక్కువ మంది ఎంప్లాయీస్ బేసిక్ లా హైదరాబాద్ లో ఉండడం, బెంగళూరు, చెన్నైలతో పాటు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి వారి నుంచి కూడా ఇక్కడికి రప్పించుకొని ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా అభ్యర్థులు వారికి పదే ఫోన్లు చేస్తున్నారు. వెహికల్స్ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు. అరేంజ్మెంట్ చేసి కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. అప్పటికే ఇదంతా కూడా అటు రైల్వే స్టేషన్ లో రైళ్లు కూడా ఫుల్ అయిపోయాయి. అలానే బస్సులలో కూడా ఫుల్ అయిపోయినటువంటి పబ్లిక్ అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మున్సిపల్ ఎన్నికలకి వస్తున్నారు. బస్ స్టేషన్ తో పాటు రైల్వే స్టేషన్లు కూడా పూర్తి స్థాయిలో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్లలో కూడా ఈసారి చాలా చైతన్యం వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో కనుక చూసుకుంటే చాలా వరకు పోలింగ్ శాతం అక్కడ తగ్గింది. సో తగ్గిన పోలింగ్ శాతాన్ని రికవరీ చేసుకోవడానికి ఎక్కువ పోలింగ్ శాతం నమోదు కావడానికి కూడా అధికార యంత్రాంగం అయితే ఓటర్లకు కూడా అవగాహన కలిగింది. దాంతోపాటు అభ్యర్థులు కూడా ప్రతి ఒక్క ఓటు కూడా చాలా కీలకం అనుకుంటున్నారు. ఎందుకంటే 2 ఓట్లు, 5 ఓట్లు, 10 ఓట్లతో ఇట్లా సింగిల్ డిజిట్ ఓట్లతో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితులు ఘటనలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఓటు కూడా చాలా కీలకమైనటువంటి అంశంతో కూడా అభ్యర్థులు గాని, వారి బంధువులు గాని, వారి సన్నిహితులు గాని పదే ఫోన్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు రప్పించుకొని ఓటేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. అయితే కామన్ గా ఏమైందంటే ఓటు ఈసారి ఎన్నికలకు సంబంధించింది అయితే చాలా డబ్బు ప్రభావం ఎక్కువనే చూపింది, మద్యం ప్రభావం కూడా ఎక్కువనే చూపింది. సో ప్రెస్టేజ్ గా ఎంతైనా సరే ఖచ్చితంగా మేము గెలవాలనేటువంటి ఉద్దేశంతో మాత్రం అభ్యర్థులు చాలా ప్రలోభాలకు కూడా ఓటర్లను గుర్తు చేస్తున్న సిచ్యువేషన్ జరిగింది. ఎక్కడికక్కడ కూడా చాలా కాముగా, చాలా సైలెంట్ గా నైట్ టైం లో కూడా వాళ్ళ ప్రక్రియను అంతా పూర్తి చేసుకున్నారు. ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించినటువంటి వైలేషన్ అయితే ఎక్కడ జరగలేదు. సజావుగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలను ఏదైతే పరిగణలో తీసుకొని ఏదైతే కోడ్ అమలు ఏదైతే ఉందో ఆ కోడ్ అమలు కూడా పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. అయితే కేవలం ఒక చెన్నూరులో కానీ కేతన్పల్లిలో కానీ ఒక వృద్ధరాలు పాపం పడిపోయింది. సో ఇది పరిస్థితి. ఎందుకంటే అన్ని చోట్ల కూడా పోలీసులు కానీ అటు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసి అండ్ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు అన్ని రకాల ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ రైట్ రాజు పటేల్.